సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధి రేవంత్ రెడ్డికి ఉందని అన్నారు. అందుకే ఉన్న వాటిని కూలగొట్టేందుకు సిద్ధమయ్యాడని చెప్పారు. మేస్త్రి అంటే కట్టేవాడు కానీ రేవంత్ రెడ్డి కూలగట్టేవాడు కాదని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం కావాలా శనేశ్వరం కావాలని అడిగితే శనేశ్వరం కోరుకున్నారని ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ నాయకులు బాంబు పెట్టి కూల్చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. ఒకడే మనిషి నలుగురు లెక్క నడిస్తాడు అన్నట్టు మనకు ఉంది అది. అప్పుడే ఇట్లంటాడు, అప్పుడే అట్లా అంటాడు. అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కొట్టుకుపోయింది అంటాడు. ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి హైదరాబాద్కి నీళ్లు తెస్తా అంటాడు. అయితే అదన్న కావాలి లేకపోతే ఇదన్న కావాలి, రెండెట్లయితే? కొండపోచమ్మ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి, మల్లన్న సాగర్ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి. అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళున్నాయి? మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో. అయినా నాకు తెలియక అడుగుతా, నాకు నిజంగానే తెలియక అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టిర్రు అనుకో, ఇల్లు కడితే 2 నెలలు మంచిగానే ఉన్నది, బందోబస్తు ఉన్నది, ఇల్లు ఇబ్బంది లేదు. 3వ సంవత్సరంలో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో ఏదో దొంగ పని చేసిండు, మొత్తానికి పక్కింటోడు ఏదో బ్లాస్టింగ్ చేసిండు, ఏదో ఒకటి చేసిండు, మీ ఇంట్లో చిన్న పర్రె పడ్డది, నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తారు మీరు? ఇల్లంతా కూలగొడతారా? అది బుద్ధున్నోడు ఏం చేస్తాడు? దాన్ని మంచిగా రిపేర్ చేసి ఏదో బందోబస్తుగా మొదలు 4 రోజులు అది ఊతాం. అది దాన్ని ఏమంటారు, పూసేది ఏమంటారు దాన్ని? లప్పం కొడతాం. లప్పం కొట్టి నీళ్ళు రాకుండా చేస్తాం. దబ్బన తాత్కాలిక మరమ్మతు కాదు కూడదంటే దాన్ని శాశ్వతంగా ఏదన్నా రిపేర్ చేసుకొని దాన్ని బందోబస్తుగా చేస్తాం. బుద్ధినోడు ఎవడైనా అదే చేస్తాడా? ఎవడని ఇల్లు గులగొడతాడా? మొత్తానికి పర్యబడితే రేవంత్ రెడ్డి మాత్రం ఇల్లు గులగొడతా, సమస్యనే లేదు. కేసీఆర్కి పేరు వచ్చింది, కాళేశ్వరం కడితే నేను బరాజ్ని గులగొడతా, కూలగొట్టి మళ్ళా కడతా. మేస్త్రా మన్నా? మేస్త్రి అంటే మనోడు ఎవడో అంటుడు, గుబ్బ మేస్త్రి కదా అంటుడు. మేస్త్రి అంటే కట్టేటోడు, వీడు కూలగొట్టేటోడు. కూలగొడుతందుకు కూడా సెపరేట్ మేస్త్రీలు ఉంటారు. మీరు చూడుర్రి, 17 నెలల 17-18 నెలల ఒక్క ఇటుక పెట్టిండు ఎక్కడైనా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా? కేసీఆర్ మరి 40,000 కోట్ల అప్పు సంవత్సరానికి చేస్తే రైతు బంధు ఇచ్చిండు, కరెంటు మంచిగా చేసిండు, నీళ్లు మంచిగా చేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, ఇల్లు కట్టిండు, ఇన్ని కథలు చేసినావు. నువ్వేం చేసినావు? ఇంకా ఎన్ని చెప్పాలి? రైతు వేదిక చెప్పాలి, ఎన్ని చెప్పాలి? ఇంకా నేను ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టినాం, నర్సరీ కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, 1-2 ఎన్ని చెప్పమంటావు అంటున్నా. అందుకే ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి,